హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకా సక్సెస్ కనిపించట్లేదేమిటి, లేదా ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఎందుకు నేను అనుకున్నవి నెరవేరట్లేదు, లేదంటే మేనిఫెస్టేషన్ పని చేయట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూనే ఉంటారు. వాళ్ళందరికీ, అలాంటి ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది సమాధానం ఇస్తుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మరి టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మరి టాపిక్లోకి వెళ్తే, అనుకున్నది సాధించకపోవడానికి లేదంటే లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో ఒకదాని తర్వాత ఒకటి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి లగ్జరీ లైఫ్, అద్భుతమైన జీవితం, మంచి ఫ్యామిలీ, మంచి రిలేషన్షిప్ ఇవన్నీ ఉండాలనే అనుకుంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. కానీ అవి కావడానికి ఆ దిశగా మీరు చేసే ప్రయత్నం ఉంటుంది చూసారు, అది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, ఎంత కాన్ఫిడెంట్‌గా చేస్తున్నారు, అనుకుంటున్నారా? అది జరగడానికి మీ నుంచి ఏవైనా యాక్షన్ చేస్తున్నారా? అంటే ప్రయత్నం అనేది మీ వైపు నుంచి కరెక్ట్‌గా ఉన్నదా? లేదా? అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు నేను ఇలా చెబుతున్నానంటే, ఒక పని చెయ్యాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక గమ్యాన్ని రీచ్ అవ్వాలి అంటే, వెళ్ళాలి అని అనుకోవడం, కావాలి అని కోరుకోవడం ఎంత అవసరమో, దాని వైపు మనస్ఫూర్తిగా 100% ఎఫర్ట్‌తో యాక్షన్ పెట్టడం కూడా అంత ఇంపార్టెంట్. ఒక ఊరికి వెళ్ళాలి అంటే, వెళ్ళాలి అని అనుకుంటేనే సరిపోదు కదా! ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్లానింగ్, ఆ రూట్ మ్యాప్, అలాగే వెళ్ళడానికి ఉదయాన్నే లేవడం, ఒక టైంకి స్టార్ట్ అవ్వడం, దానికి తగ్గట్టు ఒక వెహికల్ రెడీ చేసుకోవడం, బయలుదేరడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే ఇంత క్లియర్‌గా పాయింట్ ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు అద్భుతమైన లైఫ్ కావాలి, కోట్లు కావాలి, లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి, లగ్జరీ లైఫ్, అద్భుతమైన జీవితం ఉండాలి, ఇవన్నీ కోరుకుంటూనే ఉంటారు. కానీ కోరుకున్న కొన్ని రోజులు కొంచెం పర్ఫెక్ట్‌గా దాని వైపు ఒక యాక్షన్ పెడతారు, ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న కొన్ని టెక్నిక్స్ అవ్వచ్చు, రెగ్యులర్ మెడిటేషన్ అవ్వచ్చు, లేదంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అవ్వచ్చు. కొన్ని రోజులు ఏదో ఆరంభ శూరత్వంలాగా మొదట్లో బాగానే మొదలుపెడతారు. కానీ ఆ ఎఫర్ట్స్ చివరి వరకు, మీరు గోల్ రీచ్ అయ్యే వరకు నమ్మకంగా చేస్తున్నారా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కావాల్సిన గోల్, రీచ్ అవ్వాల్సిన గోల్‌ని కొద్ది కొద్ది రోజులకి చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఒక నెల రోజుల్లో ఒకటి కావాలి. ఓకే. ప్రయత్నం చేయడం ఒక 10 రోజులు. ఓకే. ఇది అవ్వట్లేదు అని ఇమ్మీడియేట్‌గా గోల్ మార్చడం. అంటే ఒక నెల రోజుల్లో ఒక రూ. 1,00,000 కావాలనుకోవడం, మళ్ళీ మనసు మార్చుకొని 10 రోజుల్లోనే మళ్ళీ ఓకే. రూ. 1,00,000 వద్దు, 50,000 చాలు. లేదంటే ఇదొద్దు, అది కావాలి అని వాళ్ళలో వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా గోల్స్ మార్చేసుకుంటూ, అంటే దీని అర్థం ఏంటంటే, మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం లేకపోవడమే కదా! అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మొదట ఉండాల్సింది ఏంటంటే, ఎన్ని సార్లు మనం చెప్పుకున్నాం, నమ్మకం కదా! మనకి కావాల్సినది 100% పొందుతాను, పొందాను అన్న ఫీలింగ్, నమ్మకాన్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు బయలుదేరాము. ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన ఒక ప్లేస్‌కి వెళ్ళాలని బయలుదేరాము. వెళ్ళే దారిలో ఏదో రోడ్డు బాగోలేదు కదా అని చెప్పేసి, ఆ రోడ్డు వదిలేసి ఏదో మంచి రోడ్డుంది అంటే, వేరే ఊరు వెళ్ళడానికి రోడ్డుందని చెప్పేసి ఆ ఊరు వెళ్ళిపోతామా? వెళ్ళం కదా! అంటే వెళ్ళాల్సిన గమ్యాన్నయితే మార్చం కదా! కాకపోతే రోడ్డు బాగోలేదు అంటే, ఆ టైంలో ఆ కొంత డిస్టెన్స్ అయినా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్తాం. వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే మార్చం కదా! వెళ్ళాల్సిన ప్లేస్ మార్చం కదా! అది చాలా ఇంపార్టెంట్. అంటే రోడ్డు బాగుంది కదా అని చెప్పేసి వేరే ఊరైతే వెళ్ళం కదా! అంటే దాని ఇంపార్టెంట్ ఏంటంటే, వెళ్ళాల్సిన గమ్యాన్ని గనక మనం చాలా కాన్ఫిడెంట్‌గా నేను రీచ్ అవుతాను అని, మధ్యలో ఎటువంటి చిన్న చిన్న అడ్డంకులొచ్చినా నాకేం కాదు అనే నమ్మకాన్ని గనక ఉంచుకోగలిగితే, వెళ్ళాల్సిన గమ్యాన్ని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే లైఫ్‌లో సక్సెస్ అవ్వకపోవడానికి
మేనిఫెస్టేషన్ కరెక్ట్‌గా జరగకపోవడానికి ఇది ఒక రీజన్. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఏంటంటే సక్సెస్ అవ్వకపోవడానికి లేదంటే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పని చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళకి రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌గా రావాలి. అంటే ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్‌లో పడ్డ ఇబ్బందులన్నీ కూడా ఏదో ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నాము, యూనివర్స్ ఉన్నది అని నమ్మి రిజల్ట్ అనుకున్నవి. అది లక్షల, కోట్ల అతి తొందరలోనే వచ్చేయాలి. అంటే తొందరగా రావాలి, రావాలి అని చెప్పి ప్రెషర్ పెట్టుకొని కొంచెం గ్యాప్ వచ్చేసరికి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. పర్ఫెక్ట్‌గా మేనిఫెస్టేషన్ చెయ్యరు. ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వడం కష్టమైపోతూ ఉంటుంది. టైం పట్టేస్తుంటుంది. సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కూడా ఇదే. ఈవెన్ నార్మల్‌గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవ్వచ్చు. లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటూ దీన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే అర్జెంట్‌గా రిజల్ట్స్ కావాలి. అర్జెంట్‌గా పని అయిపోవాలి. నాకు చాలా పనులున్నాయి. నాకు చాలా ఇబ్బందులున్నాయి అని చేస్తూ ఉంటే కరెక్ట్ అయిన మేనిఫెస్టేషన్ అవ్వదు. సక్సెస్ అవ్వడం కూడా కష్టమవుతుంది. చాలా చాలా ఈజీ. ఈ పాయింట్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంతమందికేంటంటే భయం. నేను పెట్టుకున్న గోల్ నెరవేరుతుందా? నా మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుందా? లైఫ్‌లో సక్సెస్ అవుతానా? అంటే కోరిక ఉంటేనే సరిపోతుందా? గొప్ప జీవితం ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, అద్భుతంగా ఉండాలి, లైఫ్ బాగోవాలి, ఫ్యామిలీ బాగోవాలి అంటే ఉంటేనే సరిపోతుందా? మరి ఆ పొందే క్రమంలో, లైఫ్ సక్సెస్ అయ్యే క్రమంలో ఎన్నో అడ్డంకులొస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కదా! నమ్మకాన్ని మీకు మీరే పెంచుకోవాలి కదా! మరి మధ్యలోనే ఆ భయంతో నమ్మకం కోల్పోయి మధ్యలోనే వదిలేస్తే కోరిన కోరిక మీ గోల్. మరి ఎలా రీచ్ అవుతారు? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. భయం ఉంటే సక్సెస్ దూరమవుతుంది. ప్రతి ఒక్కరికి చూడండి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఇనీషియల్ స్టేజ్‌లో కొన్ని ఇబ్బందులు, ఎదురు దెబ్బలు తగిలిన వాళ్ళే. చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఆళ్ళు మొదట్లో తగిలిన దెబ్బలకి భయపడి వదిలేస్తే మరి సక్సెస్ అయిన వాళ్ళ లిస్ట్‌లో వాళ్ళు ఉండేవారా? నమ్మకాన్ని పెట్టుకోండి. యూనివర్స్ ఉంది. నేను సక్సెస్ అయ్యి తీరుతాను. నేను సక్సెస్ అయ్యాను. నాకేంటి? అన్న ధైర్యాన్ని, కాన్ఫిడెంట్‌ని గనక మీరు పెంచుకోగలిగితే ఎప్పుడు సపోర్ట్ చేయడానికి యూనివర్స్ ఉంది. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ముందు మీ మీద మీకున్న నమ్మకం పెంచుకోవడం. అలాగే మధ్యలో పని ఆపేయకుండా కంటిన్యూగా అంటే ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా కంటిన్యూగా చివరి వరకు మీ గోల్ రీచ్ అయ్యే వరకు సేమ్ ఎఫర్ట్స్‌తో నమ్మకంగా కంటిన్యూ చేయడం, యాక్షన్ చేయడం, యాక్షన్ పెట్టడం మీరు చేస్తున్న కావాలనుకున్న కోరిక వైపు. అలాగే మధ్యలో ఏవైనా అడ్డంకులు వచ్చాయంటే వాటిలికి భయపడి వదిలిపెట్టేయకుండా నమ్మకంగా చేయడం. ఈ పాయింట్స్‌ని గనక మీరు అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా చేయగలిగితే మీరు అనుకున్న కోరిక, మీ గోల్ రీచ్ అవ్వగలరు. సక్సెస్ అయ్యే వాళ్ళ లిస్ట్‌లో మీరు కూడా చేరుతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మకంగా చేయండి చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్న ఎటువంటి నెగెటివ్ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.